బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సిద్దిపేట హరిత హోటల్లో మంత్రి కొండా సురేఖ, బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. కొమరవెల్లి జాతర రివ్యూ సమావేశంలో కాంగ్రెస్ నాయకులను స్టేజి మీదికి పిలవడంపై ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఓడిపోయిన వారిని ఎలా పిలుస్తారంటూ ప్రశ్నించారు. ప్రత్యేక ఆహ్వానితులుగా పిలిచే అధికారం తనకు ఉందని మంత్రి సురేఖ వాదించారు. దీంతో సమావేశాన్ని బహిష్కరించి వెళ్లిన ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి చేశారు కావచ్చు కానీ ఎంపీపీ నుంచి నాకు తెలుసు, నాకు అలవాటు. నేను నుంచి కూడా స్పెషల్ ఇన్వైటీగా మేము పెట్టుకోవచ్చు, పర్మనెంట్ స్పెషల్ ఇన్వైటీగా మేము పెట్టుకోవచ్చు. ఇస్తా నేను, నాకేం ప్రాబ్లం లేదు. మేము స్పెషల్ ఇన్వైటీగా నడవాలా వద్దా, నడవాలా వద్దా, ఉండకుండా వెళ్ళండి. మేము కనిపించుకుంటాం కదా. మీరున్నా మాకు ఉండకపోయినా మా మా ప్రొసీజర్ ప్రకారం నా గైడెన్స్ వాళ్ళు ఫాలో కావాలి. మొదలు కార్యకర్తలు బయటికి వెళ్ళిపోవాలి. ఇక్కడ ఎవరు ఉండొద్దు దయచేసి. ఏ కార్యకర్తలు కూడా ఉండొద్దు. కార్యకర్త కాదు, మేము స్పెషల్ ఇన్వైటీగా పిలుచుకోవచ్చు. దీన్ని రగడ చేస్తా అంటే ప్రతిసారి రగడే అవుతుంది. ఐ హ్యావ్ రైట్స్, నాకు రైట్ ఉంది. నేను తీసుకునే రైట్ నాకు ఉంది. స్పెషల్ ఇన్వైటీగా మీకు ఇబ్బంది అయితే రాజకీయాల్లో మీరు తీసుకోండి, మాకు అవసరం లేదు. మేము అభ్యంతరం లేదు. మీటింగ్ లో ఇక్కడ కలెక్టర్ గారు ఆబ్జెక్ట్ చేయాలి. కలెక్టర్ గారు చెప్తున్నారు కదా, నాకు స్పెషల్ ఇన్వైటీగా పిలుచుకునే పవర్ ఉందన్నా. ముందు మీరు మాట్లాడే లేదు కానీ మీరు చేసుకున్నట్లయితే మీరు చేసుకోండి. చేసుకొని మీరు మీటింగ్ పెట్టుకోండి. కాంగ్రెస్ పార్టీ మీటింగ్ పెట్టుకున్నట్టు అధ్యక్షుడు పెట్టుకోండి. ఇవాళ ఎవరి కోసం సర్పంచ్ పెట్టేసి మీరు చేసుకుంటా అంటే చేసుకోండి. కూడా దేవుడి సన్నిధిలో చేసేవాళ్ళు, దేవుడి సన్నిధిలో వదిలిపెట్టి ఇక్కడ కక్ష కొనుక్కొని కాంగ్రెస్ పార్టీ మీటింగ్ శ్రీమన్మహాగణాధిపతయే నమః. హరివిరించి సురేంద్ర నేను రాలే. మా మనబడి మనబడి మొక్కు పెట్టుకొని దేవుడి దగ్గర పెట్టుకోలేదు కదా, అది మాకు మంచిది కాదు కదా. మేము పెట్టింది ఇక్కడ కలెక్టర్ ఆఫీస్ లో పెడితే ప్రోటోకాల్ ఉంటుంది. అవుట్ ఆఫ్ ద కలెక్టర్ ఆఫీస్ నో ప్రోటోకాల్. మాకు స్పెషల్ ఇన్వైటీగా పిలుచుకునే అధికారం, మాకు అథారిటీ ఉంటుంది. మిమ్మల్ని వద్దంటలేము కదా, మీరు కూర్చుంటే కూర్చోండి. మేము స్పెషల్ ఇన్వైటీగా పిలుచుకుంటాము, మాకున్నది లేదా. పిలుచుకోవచ్చు అన్న, మీకు తెలియకపోతే నేను ఎంపీపీ నుంచి నేను వర్క్ చేసిందని. ఎంపీపీ మీకు చేశారు కావచ్చు కానీ ఎంపీపీ నుంచి నాకు తెలుసు, నాకు అలవాటు. నేను నుంచి కూడా స్పెషల్ ఇన్వైటీగా మేము పెట్టుకోవచ్చు, పర్మనెంట్ స్పెషల్ ఇన్వైటీగా మేము పెట్టుకోవచ్చు. ఇస్తా నేను, నాకేం ప్రాబ్లం లేదు. మేము స్పెషల్ ఇన్వైటీగా పెట్టుకోండి. పార్టీ మీటింగ్ కాదు కదా, పార్టీ మీటింగ్ నడవాలా వద్దా, నడవాలా వద్దా, మీరు అక్కడ ఉండకుండా వెళ్ళండి. మేము కనిపించుకుంటాం కదా. మీరున్నా మాకు ఉండకపోయినా మా మా ప్రొసీజర్ ప్రకారం నా గైడెన్స్ వాళ్ళు ఫాలో కావాలి. మొదలు కార్యకర్తలు బయటికి వెళ్ళిపోవాలి. ఇక్కడ ఎవరు ఉండొద్దు దయచేసి. ఏ కార్యకర్తలు కూడా ఉండొద్దు. కార్యకర్త కాదు, మేము స్పెషల్ ఇన్వైటీగా పిలుచుకోవచ్చు. దీన్ని రగడ చేస్తా అంటే ప్రతిసారి రగడే అవుతుంది. ఐ హ్యావ్ రైట్స్, నాకు రైట్ ఉంది. నేను తీసుకునే రైట్ నాకు ఉంది. స్పెషల్ ఇన్వైటీగా
మీకు ఇబ్బంది అయితే మంచి దేవుని కార్యక్రమం బ్రహ్మాండం దేవుని చేసుకున్నాం. కార్యక్రమం దేవుని ఆయన కార్యక్రమంలో రాజకీయాల్లో రాజకీయం కాదు నేను ఈ దేవుని చేసేది. దగ్గర మీరు వచ్చిన తీసుకోండి, లేదు, లేదు. మాకు అవసరం లేదు, మేము అభ్యంతరం లేదు. అధికారం ఉంది. మీటింగ్ లో ఇక్కడ అరే కలెక్టర్ గారు ఆబ్జెక్ట్ చేయాలి, కలెక్టర్ గారు చెప్తున్నారు కదా నాకు కాదు, మీకు తెలిసాడు కదా, మీకు తెలుసు. నాకు స్పెషల్ ఇన్వైట్ గా పిలుచుకునే పవర్ ఉందన్నా ముందు కూర్చోబెట్టుకోవచ్చు మన ఎమ్మెల్యే మనం అదేందుకు మీరు మాట్లాడే అంత అది లేదు కానీ కానీ డాక్టర్ గారు పొలిటికల్ మీరు చేసుకున్నట్లయితే మీరు చేసుకోండి, చేసుకొని మీరు మీటింగ్ పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ మీటింగ్ పెట్టుకున్నట్లయితే యువర్ అబ్జెక్ట్ ఫర్ దట్, యువర్ అబ్జెక్ట్ ఫర్ దట్. అధ్యక్షుడు కాదు, మీటింగ్ పెట్టుకొని ఇవాళ ఎవరి కోసం గెలిచిన సర్పంచ్ వదిలిపెట్టి వదిలిపెట్టేసి మీరు చేసుకుంటా అంటే చేసుకోండి. కూడా దేవుడి సన్నిధిలో చేసేవాళ్ళు దేవుడి సన్నిధిలో వదిలిపెట్టి ఇక్కడ కక్షతో కొనుక్కొని కాంగ్రెస్ పార్టీ మీటింగ్ శ్రీమన్మహాగణాధిపతయే నమః.